పెద్ద సినిమా క్రేజీ అప్డేట్. అసలేం ప్లాన్ చేస్తున్నావు బుచ్చిమామ అంటూ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. RRR సినిమాతో అరివిరి భయంకరమైన హిట్ కొట్టిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ కొట్టాడు. దాదాపు 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో కనీసం 100 కోట్ల షేర్ కూడా సాధించలేక ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది. రామ్ చరణ్ కెరియర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. ఇక మరొక వైపు ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా రిజల్ట్తో మామూలుగా బాధపడలేదు. ఎంత లేదన్నా RRR తర్వాత అదే ఎక్స్పెక్టేషన్స్, అందులోనూ శంకర్ డైరెక్షన్ అనేసరికి యాంటీ ఫ్యాన్స్ కూడా ఆహా సినిమా పక్క బ్లాక్ బస్టర్ అనేలా అంచనాలు పెంచుకున్నారు. అలాంటిది ఫ్యాన్స్ ఇంకా ఏ రేంజ్లో అంచనాలు పెట్టుకుంటారు. కానీ గేమ్ చేంజర్ మాత్రం ఫ్యాన్స్ను మామూలుగా డిసప్పాయింట్ చేయలేదు. అసలు ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను రిపీట్ చేయలేదు అంటే ఏ రేంజ్లో డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. అసలు చెర్రీ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను రిపీటెడ్గా చూడలేకపోతున్నారంటే ఏ రేంజ్లో ఈ సినిమా అవుట్పుట్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా చేసిన గాయం నుంచి ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఆ మధ్య రిలీజ్ అయిన పెద్ద గ్లిమ్స్ ఆడియన్స్లో సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ను క్రియేట్ చేసింది. అసలు ఫస్ట్ షాట్ రిలీజ్ అయిన తర్వాత చెర్రీ ఫ్యాన్స్ మనసులో లేదంటే నమ్మాలి. ఇక తెగ ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క అప్డేట్స్ కోసం. అసలు బుచ్చిమామ ఏం ప్లాన్ చేస్తున్నాడురా చరణ్తో అని ఫ్యాన్స్ తలలు పీక్కుంటున్నారు. ఇక ఇదిలా తాజాగా ఉంటే హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ సెట్స్ నుంచి రామ్ చరణ్, దివ్యేంద్ర శర్మతో బుచ్చిబాబు ఉన్న స్టిల్స్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయి. అసలు బుచ్చిమామ ఏం ప్లాన్ చేస్తున్నాడురా చరణ్తో అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ స్పెషల్ లుక్ ట్రై చేశాడు. పొడవాటి జుట్టు, ముదురుగడ్డం, ముక్కు పొడుకతో పక్కా రఫ్ అండ్ రస్టిక్ లుక్తో కనిపించబోతున్నారు. చరణ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఓవరాల్గా అయితే హనుమంతు జయంతి సందర్భంగా వచ్చినటువంటి ఈ లుక్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఫిదా చేస్తుందని చెప్పాలి.